Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is an interesting scheme. It is called Sunil. Sunil. ఏంటి సునీల్ అంటే ఏంటి ఫస్ట్? సునీల్ fundamentally means strengthening, upscaling, nurturing innovations for livelihood. సో ఇది సునీల్ ప్రోగ్రామ్. సో చాలా రేర్గా ఇట్లాంటి టాపిక్ వస్తాయి కాబట్టి దీనికి స్కోప్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చాలా ఉంటుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఎందుకంటే సునీల్ చాలా కామన్ వర్డ్, ఎవరు పెద్ద పట్టించుకోరు, అందుకే దాని మీద యూపీఎస్సీ స్పెషల్ ఫోకస్ పెడుతుంది. సునీల్ అనే ప్రోగ్రామ్. సునీల్ మీన్స్ స్ట్రెంథనింగ్, అప్స్కేలింగ్, నర్చరింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ లైవ్లీహుడ్. సో బేసికల్గా ఈ స్కీమ్ ఏం చేస్తారంటే రూరల్ సైట్స్లో ఉన్న కొత్త ఇన్నోవేషన్స్ అన్నింటిని కూడా ఆ రూరల్ సైడ్లో పరిమితం కాకుండా వాటిని మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి తీసుకొస్తారు. సో దీంట్లో దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ల్యాండ్ ల్యాబ్ ల్యాండ్. అంటే ల్యాండ్లో తీసుకున్న ఇన్నోవేషన్స్ని ల్యాబొరేటరీస్ దాకా చేర్చి అక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ బాగా చేసి వాటిని మళ్ళీ ప్రాసెస్ చేసి ఫైన్ ట్యూన్ చేసి స్పెషలైజ్ చేసి అప్గ్రేడ్ చేసి అవన్నిటిని తీసుకెళ్ళి మళ్ళీ ల్యాండ్లో పెట్టి దాన్ని అప్లై చేసి ఒక నాన్ ఎకనామిక్ జోన్ని ఒక ఎకనామిక్ జోన్ లాగా కన్వర్ట్ చేసి వాళ్ళకి లైవ్లీహుడ్ అంటే ఎంప్లాయ్మెంట్, జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చి ఒక న్యూ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ యూత్లో కలిగించే ప్రోగ్రామ్ ఇది. సో ద కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ ల్యాబ్ ల్యాండ్. సో ఫ్రమ్ ల్యాండ్ యూ టేక్ ది ఐడియా, put it in the laboratories with scientific experts, make it more khatarnak, and then after making it khatarnak, you again implement in the same land from where the innovation has come. అది వచ్చిన తర్వాత they will amplify that program into different states. That program is called Sunil program, SUNIL. So strengthening, upscaling, nurturing innovations for livelihood. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకు జనాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యూత్ అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ లైవ్లీహుడ్ అంటే వాళ్ళంతటి వాళ్ళే ఇన్స్టెడ్ ఆఫ్ జాబ్ సీకర్స్ దే విల్ బి జాబ్ గివర్స్. అట్లాంటి ఒక మైండ్ సెట్ యూత్లో క్రియేట్ చేస్తే బాగుంటుంది. బికాస్ 3/4 ఆఫ్ ద యూత్కి జాబ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అంటే కుదరదు. సో దే షుడ్ క్రియేట్ దేర్ ఓన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్. సో ఆ పర్స్పెక్టివ్లో దిస్ టాపిక్ ఇస్ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ ద బ్యూటిఫుల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో ఫస్ట్ సునీల్ స్కీమ్ ఏంటి, ఫండింగ్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు ఎట్లా ఈ స్కీమ్లో ఏం చేస్తారు. ఫండింగ్ అండ్ ప్రొసీజర్ స్కీమ్ ప్రోగ్రామ్ బేసికల్గా 50 lakhs to 1 crore ఇస్తారు ఫర్ డ్యూరేషన్స్ ఫర్ 3 to 5 years. ఈ డబ్బులు ఎవరికి ఇస్తారు, యూత్ చేతిలో పెడతారా? కాదు. ఫ్రమ్ ల్యాండ్ ఇట్ హ్యాస్ టు గో టు అ ల్యాబ్ కాబట్టి ఫస్ట్ ల్యాబ్లో ఎవరు ఉంటారు, ఐఐటీస్, ఎన్ఐటీస్, యూనివర్సిటీలో ఉన్న ఈ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఎక్స్పర్ట్స్కి ఈ డబ్బులు వెళ్తాయి అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్కి ఈ డబ్బులు వెళ్ళడం మొదలెడతాయి అన్నమాట. సో వాళ్ళు ఈ డబ్బుల్ని వాడుకుని ల్యాబ్స్లో రీసెర్చ్ చేసి దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ తెచ్చుకుని దాన్ని ప్రాసెస్ చేసి ఫైన్ ట్యూన్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్రపోజల్ క్రియేట్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఎవరు చేస్తారు, అప్లికెంట్స్. ఎవరికైతే ఐడియాస్ ఉన్నాయో వాళ్ళు వీళ్ళకి పంపిస్తే వీళ్ళు రీసెర్చ్ చేసి కంప్లీట్గా రెడీ చేసుకుంటారు అన్నమాట. చేసుకుని వాటిని సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ లోకల్ ఇన్నోవేషన్స్ని లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా పనికొస్తుంది అనేది ఓవరాల్గా రీసెర్చ్ ప్రాసెస్. ఆ రీసెర్చ్ ప్రాసెస్ చేయాలంటే ఖర్చు అవుతుంది కదా, ఖర్చుకే ఈ ఫండింగ్ అన్నమాట బేసికల్గా. సో దిస్ మనీ గోస్ ఇన్ టు ద నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్. దీని తర్వాత ద ప్రాజెక్ట్స్ అండర్గో రిగరస్ స్క్రీనింగ్ అండ్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేసి దాన్ని ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఎస్టీ అండ్ పార్ట్నర్ ఏజెన్సీస్ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఫస్ట్ ఫేజ్. సో డబ్బులు ఐడియా ఫ్రమ్ ల్యాండ్ గోస్ ఇన్ టు ద ల్యాబ్. సో ఐడియా ఫ్రమ్ అప్లికెంట్స్ గో ఇన్ టు ద నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ దే ఆర్ ల్యాబ్ టెస్టెడ్, ఫైన్ ట్యూన్, ప్రాసెస్డ్. దాని తర్వాత ఏం చేస్తారంటే అసలు దీని ఏమైనా విజన్ ఏంటి, ద ప్రైమరీ ఎయిమ్ ఇస్ టు, అసలు ప్రైమరీ ఎయిమ్ ఏంటిది బేసికల్గా ఇట్లాంటివి కొత్త కొత్త ఇన్నోవేషన్స్. సీ దిస్, మీరు చూసారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో so many young fellows are creating so many beautiful innovations that the world has never seen. సో మరి అవన్నీ అక్కడే పరిమితం అయిపోవాలా, లేదా దాన్ని తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని గ్లోబల్గా ఎక్స్పోర్ట్ చేయాలా, డొమెస్టిక్ మార్కెట్కి వాడుకోవాలా, ఈ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాలి. న్యూ ఇన్నోవేషన్స్ ఈజ్ నాట్ జోక్. చాలా రీసెర్చ్ చేసి చాలా బ్రెయిన్స్ పెడితే కానీ ఒక ఇన్నోవేషన్ బయటకు రాదు. అట్లాంటి ఇన్నోవేషన్స్
మన పూర్వీకులు చేసిన ఇన్నోవేషన్స్ అన్నీ ఎట్లా ఎక్స్టింక్ట్ స్పీషీస్ లాగా తయారైనాయో కరెంట్ జనరేషన్స్ కూడా అట్లా అయిపోలా అవ్వకూడదు కాబట్టి ఈ స్కీమ్ మాట. సో దీంట్లో ఏం చేస్తారంటే అప్ స్కేల్ నర్చర్ చేస్తారు లోకల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ని వాడుకుని వాటిని livelihood efficiency for economically weaker sections who work mainly in informal sectors like small and marginal farming, traditional artisan roles like blacksmiths, weavers, carpenters, landless laborers, non-farm workers, and transgender communities వాళ్ళకి అదర్స్కి వీళ్ళందరికీ ఇది టార్గెట్ ఆడియన్స్ మాట. దీస్ ఆర్ ద టార్గెట్స్. సో వీళ్ళని నర్చర్ చేసి ఒక ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి బై లాస్ట్ మైల్ టెక్నాలజీ. ఎందుకు? బికాస్ దీస్ కమ్యూనిటీస్ వర్ నెవర్ సర్వ్డ్. సో వాళ్ళకి గ్రాస్ రూట్ లెవెల్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఆంటర్ప్రెన్యూర్షిప్ మోడల్లో తీసుకొచ్చి మెయిన్ స్ట్రీమ్లోకి కలపాలని ఓవరాల్ ఐడియా ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ స్కీమ్. సో దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ స్కీమ్ ఫర్ ఆల్ ద యంగ్ సైంటిస్ట్ హు ఆర్ రెడీలీ అవైలబుల్ అండ్ రెడీ టు డూ సో మచ్ ఫర్ ద కంట్రీ. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ స్కీమ్ అడాప్ట్స్ అ ల్యాండ్ మోడల్. చెప్పా కదా, ల్యాండ్ నుంచి ఐడియా తీసుకుంటారు, ల్యాబ్స్లో ఎక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ అదే ల్యాండ్లో ఇంప్లిమెంట్ చేస్తారు, దాన్ని సక్సెస్ రేట్ చూస్తారు, దాని తర్వాత యాంప్లిఫై చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే సొల్యూషన్స్ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ అండ్ దెన్ డిప్లాయిడ్ బ్యాక్ టు ద కమ్యూనిటీస్ ఫర్ ప్రాక్టికల్ అప్లికేషన్. ఇలాంటివి మాట. బేసికల్గా ఈ స్కీమ్లో కవర్ చేసే ఫీల్డ్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ ఆర్ లుకింగ్ ఫర్? ఫస్ట్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లీన్ ఎనర్జీ, ఇది నంబర్ 1. నెక్స్ట్ వాటర్ శానిటేషన్, నంబర్ 2. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, నంబర్ 3. అండ్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, నంబర్ 4. హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వచ్చేసి వాళ్ళు డైరెక్ట్గా మన కంట్రీ నేషనల్ ఇన్కమ్కి జీడిపికి యాడ్ అవుతారు. వన్స్ దే బికమ్ యాడెడ్, దట్ ఈస్ ది అడ్వాంటేజ్ వీ హ్యావ్ టు టేక్. దానివల్ల ఎస్పెషల్లీ ట్రాన్స్జెండర్ ప్రిజనర్స్ గాట్ సోషల్ ఈక్విటీ క్రియేట్ చేయడానికి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, డిజిటల్ గ్యాప్ కానీ, టెక్నాలజికల్ గ్యాప్ కానీ, సోషల్ గ్యాప్ కానీ, ఎకనామిక్ గ్యాప్ కానీ అన్ని తగ్గించేసి ఒక ఈక్విటబుల్ సొసైటీ అండ్ జస్టిషబుల్ సొసైటీ తీసుకురావడానికి ఓవరాల్ ఐడియా. సో అబౌట్ 610.84 lakhs ఫండింగ్ ఈజ్ బీయింగ్ డిస్బర్స్డ్ సో ఫార్ విత్ మల్టిపుల్ రీజన్స్లో ప్రాజెక్ట్స్ని, యాక్టివ్ ప్రాజెక్ట్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. So this is the current statistics and interesting facts about this particular scheme. దీనివల్ల ఏమవుతుందంటే what are the impacts? Is livelihood security and income augmentation in project areas. సో ఎక్కడైతే ఇన్కమ్ లేదో ఇన్కమ్ యాడ్ అవుతుంది, దాన్నే ఆగ్మెంటేషన్ అని అంటారు. ఆగ్మెంటేషన్ మీన్స్ టు యాడ్. సో లైవ్లీహుడ్ సెక్యూరిటీ వస్తుంది, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ డిపెండ్ అండ్ వెయిట్ ఫర్ సమ్మన్ టు కమ్. వాళ్ళంతటా వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ పరిసరాలను వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకుంటారు. జస్ట్ లైక్ ఒక స్కీమ్ చెప్పాను ట్రైబల్ దాని మీద, ఓకే, ఆది స్కీమ్ అని చెప్పి, దాంట్లో కూడా అట్లనే కొన్ని 21 lakh యంగ్స్టర్స్ని వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళ ట్రైబల్ సొసైటీస్, యూ డోంట్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్, యూ ఓన్లీ డెవలప్. ఆది కర్మయోగి ప్రోగ్రామ్ అట్లాంటి ఇనిషియేటివ్ ఇది కూడా, సునీల్ ప్రోగ్రామ్. సో రూరల్ అండ్ అర్బన్ పూర్ ట్రైనింగ్ వల్ల, స్కిల్ డెవలప్మెంట్ వల్ల, టెక్నాలజీ అడాప్టేషన్ వల్ల కెపాసిటీ బిల్డ్ అవుతుంది వాళ్ళది. దానివల్ల పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ ఇంటూ ఆంటర్ప్రినర్షిప్ విల్ ఆల్సో ఇంక్రీజ్. దిస్ సెకండ్ మేజర్ పాయింట్. And finally, innovations developed under Sunil have potential for scaling up and replication చేసి ఆ సోషియో-ఎకనామిక్ కాంటెక్స్లో మనం వాళ్ళ గ్యాప్స్ని రెడ్యూస్ చేయొచ్చు. దానివల్ల కాల్స్, అప్లికేషన్ స్పెసిఫిక్స్, సునీల్ పేజ్ అండ్ ప్రపోజల్ పోర్టల్ కూడా ఉంది. సో పోర్టల్ యాక్సెస్ ఆల్సో దేర్. సో లుక్ ఎట్ ఫర్ ద పోర్టల్, సునీల్ పోర్టల్. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఇంపాక్ట్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇలాంటి గ్లోబల్ ప్యారలల్స్ ఏమున్నాయి అది కూడా చూసుకోవాలి. ఘానాలో కమ్యూనిటీ డ్రివెన్ రూరల్ డెవలప్మెంట్ ఇట్లా చేశారు. సో ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, పవర్టీ, మార్జినైజ్డ్ గ్రూప్స్ వాళ్ళకి చేయడం జరిగింది. దిస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. ఆఫ్రికాలో ఆఫ్రికా రైజింగ్ అనే ఒక స్మాల్ లైవ్లీహుడ్ ఫార్మర్స్కి, సస్టైనబుల్ అగ్రికల్చర్కి, క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఇట్లాంటిది అర్బన్ ప్రోగ్రామ్స్ ఇన్ పెరు, కొలంబియా, బ్రెజిల్ ఎన్హాన్స్ డిజిటల్ స్కిల్స్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ మార్జినైజ్డ్ migrants and informal economies. So this is another like a beautiful example you can give. So these are all very global parallels which have been successful programs in other countries. On that basis only we are developing this Sunil program also, as well as Adi Karma Yogi program. ఇవన్నీ కూడా ట్రైబల్ గ్రూప్స్, మార్జినల్ సొసైటీస్ వాళ్ళందరినీ ఆంటర్ప్రెన్యూర్స్ లాగా, అంటే బిజినెస్ మెన్ లాగా తయారు చేయాలని ఓవరాల్ ఐడియా. దానివల్ల దే డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్. వాళ్ళంతట వాళ్ళే డబ్బులు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు, వాళ్ళంతట వాళ్ళే ఒక లైవ్లీహుడ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. సో
దీనివల్ల దిస్ సునీల్ ప్రోగ్రామ్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ లైక్ చిన్నపిల్లలకి ఏబిసిడీస్ చెప్పేసి వర్డ్స్ చెప్పి సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చెప్తారో ఇవి కూడా అట్లానే జరుగుతాయి. సో దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో కీప్ దిస్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ మైండ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇట్లాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఈ గ్లోబల్ ప్యారలల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి గ్లోబల్ ప్యారలల్స్ వేరే కంట్రీస్లో ఏమేమి చేస్తున్నారు అనేది కూడా మన ఆన్సర్లో ఉంటే దిస్ గివ్స్ అడిషనల్ మార్క్స్ ఫర్ యూ. బేసికలీ మార్క్స్ బాగా పడతాయి ఇట్లాంటి గ్లోబల్ ప్యారలల్స్ మెన్షన్ చేయడం వల్ల. అంటే క్యాండిడేట్ ఇస్ నాట్ జస్ట్ లుకింగ్ డొమెస్టికల్లీ, ఇంటర్నేషనల్లో కూడా ఏమేమి జరుగుతున్నాయని కూడా ఐడెంటిఫై చేస్తున్నారని ఒక పర్స్పెక్టివ్ మీకు ఉంది అని చెప్పేసి పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే, సునీల్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. So moving on, we are going to start a batch on September 22nd. It's a 2-year program. Basically, we are believing in slow and strategy wins. So our strategic purpose పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం అంటే 2-year program పెడుతున్నాము. దీంట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ క్లాసెస్ ఉంటాయి ఖచ్చితంగా. దాంతోపాటు అసోసియేటెడ్ 19 books will be given to you, which are updated static information books. సో ఈ ఎన్సీఆర్టీ క్లాసెస్ 19 books లింక్ చేసుకుంటాము. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1-to-1 mentorship స్పెషల్ ప్రోగ్రామ్ వేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, క్లారిఫికేషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ టాక్ టు ద మెంటర్ అండ్ మెంటర్స్ విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. దాని తర్వాత రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ మిస్ అ క్లాస్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్, యువర్ క్లాస్ ఆర్ నెవర్ మిస్డ్, యుల్ హ్యావ్ రికార్డెడ్ క్లాసెస్, సో యూ హ్యావ్ నథింగ్ టు బాదర్. అండ్ ఫైనల్లీ ఇవన్నీ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. సో ఫ్యాకల్టీస్ విల్ సిట్ అండ్ మేక్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ చేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విల్ బి లింక్ టు ఆల్ దీస్ థింగ్స్ బికాస్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు విన్ ద వార్ ఆఫ్ యూపీఎస్సీ. ఏదన్నా చదువుకున్న సబ్జెక్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్ విల్ హ్యాపెన్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అండ్ లింక్ విత్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్. That's how a pragmatic, strategic, slow and steady wins the race concept works out for this model. అందుకే 2 years program for all the upcoming aspirants. This will be a very good way to start your program and win the war. So if you have, don't forget, batch starts on September 22nd. అది కాకుండా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలంటే ప్లీజ్ కాల్ దిస్ నంబర్ 8121119885 or you can email at sriramsias.com. So తొందరగా రండి, జాయిన్ కాండి, start your UPSC journey. So that's all for today. Shamanth Padikonla signing off. Bye-bye.